సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని. మానవునికి నోరిచ్చిందెవరు, మూగకు మాట ఇచ్చిందెవరు? మానవునికి నోరిచ్చిందెవరు, మూగకు మాట ఇచ్చిందెవరు? చెవిటి వానికి వినికిడి శక్తి కలిగించిన వారెవరు? చెవిటి వానికి వినికిడి శక్తి కలిగించిన వారెవరు? అంధులకు చూపు నొసగే పరమ తండ్రి ప్రభువు, అంధులకు చూపు నొసగే పరమ తండ్రి ప్రభువు. ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని. అంధకారమయమైన బ్రతుకులు వెలుగును నింపిన జ్యోతిర్మయుడు, అంధకారమయమైన బ్రతుకులు వెలుగును నింపిన జ్యోతిర్మయుడు. ఎన్నో ఘన కార్యములను చేసిన మహోన్నతుడు మహనీయుడు, ఎన్నో ఘన కార్యములను చేసిన మహోన్నతుడు మహాఘనుడు. మంటిని మహిమకు మార్చిన ఘనుడు, మంటిని మహిమకు మార్చిన ఘనుడు. సిలోయము అనగా పంపబడిన వాడనే భావము, పంపబడిన వాడని భావము. ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా సిలోయం ధ్వని అనేటువంటి మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రియులారా, మీరు అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి దాదాపుగా జనవరి నెల 2015లో ముగింపు దశలోనికి మనం రావడానికి ప్రభు కృప దయచేశాడు. ఆయన కృప లేకపోతే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఆయన ఉన్నతమైనటువంటి కృప ద్వారా మనం దాచబడి ఉన్నాం. కోడి తన రెక్కల క్రింద ఎలాగైతే తన పిల్లల్ని కాపాడుతుందో అలాగే మనలను మన ప్రభు ఆయన రెక్కల నీడలో దాచబడి మనం భద్రం చేయబడి ఉన్నాం. మన ప్రభు మనల్ని అలా కాపాడుతున్నాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా భయంకరమైన రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. అందుచేత వాక్యం విరివిగా వేగముగా పరిగెడుతూ ఉంది. వాక్యం పరిగెడుతున్న కొలది మన విశ్వాసం కూడా పరిగెత్తేటువంటి స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా మనం వాక్యాన్ని త్వరగా జుర్రుకోగలం, స్వీకరించగలం, సేకరించగలం. దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని గ్రోలి దాన్ని అనుభవించి అనేకులకు ప్రకటన చేయగలం. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఒక ప్రాముఖ్యమైన సంగతి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. అదేమిటనంటే, మరి మేము యేసుక్రీస్తు కృపా సంఘం అనే మా సంఘం ద్వారా విశాఖపట్నం నగరంలో అద్దింట్లో దేవుని పరిచర్య ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తయ్యాయి. మరి ఇప్పటి వరకు కూడా సొంత మందిరం మాకు లేదు. దాదాపు 100 మందికి పైగా విశ్వాసులు కలిగి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో 11 మందికి బాప్తిస్మాలు ఇవ్వడం జరిగింది. అందులో మరి యవనస్తులు ఎక్కువగా ఉన్నట్లు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను.
మరొక సంగతి ఏంటంటే 16 సంవత్సరాలు నిండిన నాటి నుండి 17వ వార్షికోత్సవం గత నెల అంటే ఈ జనవరి 14వ తారీఖుకి 17 వసంతాలు పూర్తయ్యేసరికి 25 మందికి బాప్తీస్మాలు ఇచ్చాం. మొత్తం మీదుగా సంవత్సరం అంతా కలిపి 25 మందికి బాప్తీసం ఇచ్చాం. అది దేవుని మహాకృప. అలాగే మరి మా బ్రాంచ్ సంఘం అయినటువంటి కోపల్లెలో కూడా మరి మేము 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది 18వ తారీఖుకి. అక్కడ కూడా దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా సొంత మందిరం లేదు కానీ స్థలం ఉంది, రేకుల షెడ్ వేసాం, అది కూడా పడిపోయిన పరిస్థితిలో ఉంది. మరి మీరు ప్రార్థించండి. మీరేమైనా మాతో మాట్లాడాలంటే సంప్రదించవలసిందని నేను తెలియజేస్తూ ఉన్నాను. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో తుమ్కాపల్లి అనే గ్రామంలో సంఘాన్ని ఇటీవల ప్రారంభించాం. దేవుడు అద్భుత కార్యాలు అక్కడ జరిగిస్తూ ఉన్నాడు. మరి మానవపురం అని విజయనగరం జిల్లాలో అక్కడ జక్కు అనే గ్రామంలో 3వ సంవత్సరం పూర్తి కాబోతుంది ఫిబ్రవరి 5వ తారీఖుకి. అక్కడ కూడా సొంత మందిరం కట్టుకోవాలి, స్థలాలు లేవు మాకు సొంతంగా. మీరు ప్రార్థన చేయండి. మీరు ఏమైనా చేయూతనివ్వాలని, సేవను ప్రోత్సహించాలని ఆశ కలిగి ఉంటే మాతో మీరు ముఖాముఖిగా కానీ ఫోన్లో కానీ మాట్లాడవచ్చు. మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళమన్నా మేము ప్రార్థన చేసి వెళ్తామని ఇందు మూలంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి అంత మాత్రమే కాదు కానీ భీమవరంలో ఉన్న సహోదరులు మరి బాబురావు గారని వారి కుటుంబ పక్షంగా ప్రతి నెల మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. జ్యోతిర్మయ డిజేబుల్డ్ సొసైటీ అనేటువంటి పరిచర్య వికలాంగుల కొరకు మేము చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలు కూడా వికలాంగులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, తోబుట్టువులు అనేకులు యేసు ప్రభువుని స్వరక్షకుడిగా స్వీకరిస్తున్నారు. నా చేతుల మీదుగా కూడా చాలామందికి వాళ్ళకి తోడుగా తీసుకొచ్చిన వారికి నేను బాప్తిస్మాలు ఇవ్వడం జరిగింది. ఇది దేవుని మహాకృపని నేను చెప్పడానికి సంతోషపడుతున్నాను. వారికి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మరి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. నెలకి 200 చొప్పున దాదాపు 100 మందికి. అలాగే అర్హులైనటువంటి వికలాంగులకు బియ్యం మరి స్నానం సబ్బులు, మరి బట్టలు ఉతుక్కునే సబ్బులు, ఇంకా కొన్ని ఇవ్వడం జరుగుతోంది. ఈ పరిచర్యలో మీకు కొంతమంది మాకు సహకరిస్తూ ఉన్నారు. మీకు కూడా ఆసక్తి ఉంటే మాతో మాట్లాడండి. రాష్ట్రం అంతా ఈ పరిచర్య జరిగించాలని మేము ఆశ కలిగి ఉన్నామని తెలియజేస్తున్నాను. నా భార్య అందురాలు, నాకు 2 బిడ్డలను దేవుడిచ్చాడు. నా కుమార్తె బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. నా కుమారుడు దేవుని పరిచర్యలో వాయిస్తూ పాడుతూ వాడపడుతూ ఉన్నాడు. నేను ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే మీతో మేము కలిసి ఉండాలని ఆశ కలిగి ఉన్నాం. మేము కలిసి దేవుని పరిచర్యలో ముందుకు సాగుదాం. ఇంకా వివరాలు కావాలంటే మా ఫోన్ నెంబర్లో, మా అడ్రస్లో మీరు మమ్మల్ని సంప్రదించగలరని మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మరి మోక్ష మార్గం ఎండి గారు, అలాగే సిస్టర్ కొల్లాబత్తుల గ్రేస్ అవ్వమ్మ గారు వారి కుటుంబ పక్షాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ అంతటికి కూడా మేము ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభునామలో. ఈ సమయంలో వాక్యంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు కృతజ్ఞతలు. ఇదిగో నీ సన్నిధిలో నీ వాక్యం పట్టుకొని నిలబడి ఉన్నాను ప్రభు. నీ దేన సేవకుడిని నాయన. నేను మాట్లాడుచున్నప్పుడు నా మాటల వల్ల ఎవరికి ఉపయోగం కలగదు, కానీ నీ వాక్కు చేత నీ ప్రజలను దర్శించండి. వాక్యమైన దేవా, నీ వాక్కు వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును. అందరి జీవితాలు వెలిగించబడినట్లు నీ కృపలో జ్ఞాపకం చేసుకోగలరని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని యొక్క వాక్యంలో మనం చదివిన రీతిగా వినుట వలన విశ్వాసము కలుగును అనే మాట వింటున్నాం. విశ్వాసం అని అంటే లేనివి ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసం. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వెనుటకు రుజువునై ఉన్నదన్నది. అందుచేత విశ్వాసము అనేది మనిషిలో కలగాలంటే వినేవారు కావాలి. వినేవారు కావాలంటే వినేవారికి ప్రకటించేవారు ఉండాలి. ప్రకటించేవారు వినేవారికి ప్రకటించాలంటే వారు పంపబడాలి. వారు పంపబడాలంటే దాని బాధ్యత విశ్వాసులది, అలాగే భక్తులది అని మీకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. సేవకులు అని అంటే పాస్టర్లనే చాలామంది అనుకుంటూ ఉంటారు.
పాస్టర్ అని అంటే పాస్చర్ అనేటువంటి గ్రీకు పదంలోంచి వచ్చింది. పాస్చర్ లేక పాస్టర్ అనే ఆ మాటకు అర్థం ఏంటంటే కాపరి అని అర్థం. ఎవరైతే ఒక వ్యక్తి సంఘాల్లో కలిగి ఉంటారో ఆ వ్యక్తి కాపరిగా ఉంటాడు, అంతే తప్ప అతన్నే పాస్టర్ అనాలి. కానీ సంఘం లేనటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున ప్రతి ఒక్కరిని పాస్టర్ అంటున్నారు. పాస్టర్ కాదు, వారి సువార్థికులు, బోధకులు, ఉపదేశకులు, అపోస్తులు, వేరువేరు విభాగాలుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే మరి సేవకులు అంటే ఎవరు? సేవకులు అంటే ప్రకటించేవారు, బోధించేవారు, కాసేవారు, వీళ్ళందరితో పాటు వారిని ప్రోత్సహించేవారు, పరిచర్య చేసేవారు కూడా సేవకులే. వారి వారి పరిధిల్లో, వారి వారి పరిమాణంలో దేవుడు వారి వారికి కృపావరాలు ఇచ్చినట్లు మనం ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4:13 నుంచి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:4 నుండి మనం చూడగలుగుతాం. కాబట్టి ఎవరి పరిమాణం చొప్పున, ఎవరి పరిధి చొప్పున వారికి వాక్యాలు ఇవ్వబడ్డాయి. ఈ రోజున మనం వాక్యంలో చూసుకుంటే ఏమని రాయబడిందంటే, ప్రభువు నామమున ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షింపబడును. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఆ వ్యక్తి ప్రభువు నామమున ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఆ ప్రార్థన చేయాలనే విషయం ఇంకొకరు చెప్తేనే కదా తెలిసేది. ఆ వ్యక్తి ప్రార్థన చేయనట్లు ఇంకొకరు ప్రకటించాలి. ఒకదానికొకటి మరి ఇమిడి ఉన్నాయి, ఒకదానికొకటి జతపరచబడి ఉన్నాయనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యోవేలు గ్రంథం 2:32 మనం చదువుతాం. ఏమనంటే, యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. చూసారా, యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేసేవారందరూ రక్షింపబడతారు. అక్కడ యెహోవా నామం అని అంటే, ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో ప్రభువు నామమున అన్నారు. ఏంటి ఈ తేడా ఏంటంటే, యెహోవా అనే మాట మనం అందరం ఉచ్చరించడానికి వీలు కాదు. ఎందుకంటే యావే అనేటువంటి మాట మనం చాలా చోట్ల వినుంటాం, మీరు వినుంటారు కదా. యావే అంటే ఉన్నాడు అనే దేవుడు. ఆయన ఎక్కడున్నాడు? ఇందు కలడు అందు లేడను సందేహంబు వలదు, ఎందెందు వెదుకనా ఆయనే కానవచ్చును. మనందరికీ తెలుసు ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. అందుకని మనల్ని ఏమంటున్నారు, ఏ రూపంలో పడితే ఆ రూపంలో ఉన్నారని చెప్పి రూపాలను విగ్రహ రూపంలో పెట్టుకుంటున్నారు. ఆయన ఏదేదో పేర్లు పెడుతున్నారు. కానీ ఆ పేర్లు, బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి. ఏ పేర్లు ఏముండినా ఒకే ఒక్క నామధేయం యేసు అనే నామం వచ్చిన తర్వాతే అది పలకడానికి మనకి అదృష్టం కలిగింది, మనకు అవకాశం దొరికింది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా అంటే నన్ను ఏలువాడా, పరిపాలించువాడా, నన్ను సంరక్షించువాడా, నా ప్రభువా, నా భర్త, నా సంరక్షకుడా, నా యజమాని అని అర్థం వస్తుంది. అంటే అంతవరకే మనం పిలవగలం తప్ప యెహోవా లేక యావే అనే మాట ఉచ్చరించడానికి మన పెదవులు, మన నాలుక సరిపోదు. అది దేవదూతల భాష. కాబట్టి అంత మహోన్నతులైన దేవుడు మరి సర్వశక్తివంతుడిగా మన దగ్గరికి వచ్చేసాడు. ఆయన వచ్చి ఆ సర్వశక్తినంతల్ని చూపించకుండా మనలాంటి దీన మనస్కుడికి వచ్చేసాడు. ప్రభువా అనగానే పలికేటువంటి దేవుడు. మన భారతదేశానికి స్వాతంత్రాన్ని క్రీస్తు శకం 52వ సంవత్సరంలో తీసుకొచ్చిన మరి తోమా గారు నా ప్రభువా, నా దేవా అన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన పంచగాయాలు పొంది చనిపోయిన తర్వాత, పునరుద్ధానుడై 3వ దినాన్ని లేచిన తర్వాత వారం రోజులకి అవిశ్వాసిగా ఉండిన తోమా నా ప్రభువా, నా దేవా అన్నాడు. అంటే నా ప్రభువా, నా దేవా అనే వ్యక్తికి దాదాపు 3.5 సంవత్సరాలు ప్రకటించబడింది. సాక్షాత్తు ఆ ప్రభువే ప్రకటించాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు రక్షింపబడతాడు. వాడు రక్షింపబడాలంటే వాడికి విశ్వాసము కలగాలి. వాడికి విశ్వాసం లేకపోతే ప్రభువుని ఎలా ప్రార్థన చేస్తాడు? దేవుడు దూషించడం తప్ప మరొకటి. ఓ భక్తుడు ఇలాగ విసిగిపోయేవాడంట. ఆ భక్తుడు, ఆ భిక్షకుడు, అంధుడు, అతడంట విసిగిపోయేవాడంట. దేవుడుంటే నాకు ఈ అంధత్వం ఏమిటి, ఈ గుడ్డితనం ఏంటని ఏడ్చేవాడంట. అందుకే కరుణమయుడైన సినిమాలో దేవుడు లేడని అనకుండా నన్నేమను అంటారని,
అంటే దేవుడు లేడని విసుక్కుంటాడు. ఎందుకంటే ఆ దేవుడు ఉన్నాడు, అతన్ని ప్రార్థన చేయాలనే విశ్వాసం రావాలంటే అతనికి ప్రకటించే వాళ్ళు ఉండాలి కదా. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. చూడండి, మరి వాక్యంలో మనం ముందుకెళ్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. అక్కడ అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ, అది ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారు అందరూ రక్షింపబడతారు. అలాగే 9వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసే వాళ్ళందరినీ బంధించేటువంటి ఒక దుర్మార్గుడు ఉండేవాడు. అతని పేరు సౌలు అని అపోస్తల కార్యాలు 9:14లో మనం చూస్తాం. ఆ వ్యక్తి ఈ ప్రార్థన చేసే వాళ్ళందరినీ బంధించి హింసిస్తూ ఉంటే అదే స్థలంలో బంధించడానికి వస్తున్న వ్యక్తిని రక్షించాడు దేవుడు. అదే సమయంలో ఎవరైతే బంధించబడతామని భయాందోళనతో తలుపులు మూసుకుని ఉన్నారో వాళ్ళందరూ రక్షింపబడ్డారు. ప్రభువు నామమున ప్రార్థన చేస్తే నువ్వు రక్షింపబడతావు. నిన్ను బంధించడానికి వచ్చిన దుష్టుడు కూడా రక్షింపబడతాడు. నువ్వు రక్షింపబడతావు, నిన్ను బంధించడానికి వస్తున్న దుష్టుడు కూడా రక్షింపబడతాడు. కాబట్టి ముందు ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకులలో వలన అధికారము పొంది ఉన్నాడు అని అపోస్తల కార్యాలు 9:14లో మనం చదివాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయునుదురు? విశ్వాసం లేకపోతే వారికి ఎలా ప్రార్థన చేస్తారు? రెండోది, వినని వాని ఎలాగ విశ్వసిస్తారు? చూసారండి. అలాగే ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు? ఈ మాటలన్నీ మనం చూస్తున్నప్పుడు ఏమర్థం అవుతుందంటే, ప్రకటించేవారు కావాలి. ఒకటి, విశ్వసింపని వానికి ఎలాగ ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయాలంటే, విశ్వాసం కలగాలంటే ప్రకటించేవారు కావాలి కదా. యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను ఎవరిని పంపుదును? ఎవరు నా కొరకు వెళతారు? 6వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనంలో యెషయా ఏమంటున్నాడు తెలుసా? ప్రవక్త అయినటువంటి యెషయా, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు, నేను వెళతాను అంటున్నాడు. ఇటీవల కాలంలో దైవజనులు పాటలు రాశారు. ఏమనండి? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. రక్షణ పొందకుండా ఎంతోమంది ఉండిపోయారు. ఎవరు వెళతారంటే, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు అన్నాడు. నిజంగా యెషయా ప్రవక్త రాసిన గ్రంథం 66 అధ్యాయాలతో నిండిన ప్రవచన గ్రంథం బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలకు సమానమైన సంఖ్య కలిగినటువంటి గ్రంథం. అంత ఉత్కృష్టమైన ఉన్నతమైన గ్రంథం. క్రీస్తు జనన, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణ, అలాగే రెండవ రాకడ, అన్ని వివరాలు, 1000 ఏండ్ల పాలన అన్నిటితో మిళితమైనటువంటి గ్రంథం అది. అది ప్రవచనాత్మకమైన గ్రంథాన్ని రాసిన ఆ యెషయా గారు ఆయన రంపాలతో కోయబడ్డాడంట. తెలుసా? మనం ఆలోచించాలి. అంటే ఆ ప్రకటించడం అంటే ఏంటంటే, చెప్పగానే యేసుప్రభుని నమ్మేసుకొని నీ వెనకాల వచ్చేస్తే అప్పు వాళ్ళ వంటి గొప్ప వాళ్ళు లేరంటాం మనం. అంటే నేను ప్రకటించేసాను చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ వ్యక్తిని రక్షించడం కొరకు నీవు చేయవలసిన ప్రయత్నం అంటూ ఒకటి ఉంది కదా. దాని కొరకు శ్రమలైనా అనుభవించాలి, హింసలైనా అనుభవించవాలి. ఇటీవల సందేశాల్లో నేను చెప్పాను మీకు, సుర అనేటువంటి ఒక అంధురాలు, ఫాబ్యోలా అనే ఒక
యవ్వనస్తురాల్ని రక్షించడం కొరకు చురకలు పెట్టబడింది, కాల్చబడింది, హింసింపబడింది, ఎన్నో రకాలుగా శ్రమ పెట్టబడింది. ఆఖరికి ఆమె రక్షణ పొందింది. అప్పటికి 3 భర్తలు మార్చి ఇక 4వ భర్తగా ఆ రోమన్ చక్రవర్తి ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లి కుమార్తెగా ముస్తాబవుతున్న తరుణంలో యేసు ప్రభు ఆమెను పట్టేసుకున్నాడు, ఫాబ్యోలా అనేటువంటి ఆమెను. ఆ ఫాబ్యోలా యేసుకు అంకితం కావడానికి ప్రధానమైన కారణం సురా అనే ఒక అంధ బాలిక. మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం అదే. ప్రేమైన సహోదరి సోదరులారా, నీ బాధ్యత ఏంటి, నీ కర్తవ్యం ఏంటో నీకు తెలుసా? అవసరమైతే నీ ప్రాణాన్ని రక్షించుకోవడం కొరకు ఈ భూమి మీద ఎంతో ప్రయాసపడిపోతున్నావు కాదు, కానీ అతి త్వరలో దాన్ని పోగొట్టుకోబోతున్నావు. అయితే ప్రభువు కొరకు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే పరలోకంలో దాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఆ సంగతి నీకు తెలుసు అనుకుంటాను. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, వెనకంజ వేయొద్దు. వినడానికి ఎంతోమంది ఆసక్తులై ఉన్నారు, వారికి ప్రకటిద్దాం. ప్రకటించగానే నిందలు అనుభవిద్దాం, దెబ్బలు తిందాం, ఏమైనా చేద్దాం, కానీ నా ప్రభు కొరకు ఏమైనా సాధిద్దాం. అది ప్రధానమైన ధ్యేయంగా ఉండాలని ప్రభు నామములో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే ముందుకు నేను వాక్యంలోకి వెళుతూ ఉన్నాను. చివరిగా చూడండి, 10వ అధ్యాయం 15వ వచనంలోనికి వస్తే, ప్రకటించు వారి పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. అంటే ప్రకటించేవారు పంపబడాలంటే ఎలా వెళ్ళిపోతారు? వారికి ఆర్థిక సహాయం అందించి, ఇప్పుడు కూడా చాలా సంస్థలు FMPB, యేసు అనుచరులు, విశ్వ అని తదితర సేవా సంస్థలు, అలాగే వికలాంగుల మధ్యలో మాలాగా జ్యోతిర్మయ డిజేబుల్ సొసైటీ అనే పేరుతో జరిగిస్తున్న పరిచర్యలు ఎన్నో రకాలుగా ఉంటున్నాయి. ఆ పరిచర్యలన్నీ ముందుకు కొనసాగునట్లు నీ బాధ్యత ఎంతో ఉందని సంగతి నీకు తెలుసు కదా. అందుచేత మనము ఆ ప్రకారం మనం చేయగలిగినప్పుడు, ఇదిగో ప్రకటించు వారి పాదాలు ఎంత సుందరములో అని వ్రాయబడింది. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని మనం వాక్యంలో చదువుతున్నాం కదా. ఉత్తమమైనవంటి ఏంటి? యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో మరి యెషయా గారు రాస్తూ ఉన్నాడు, సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పుచున్న వారి పాదములు పర్వతములపై ఎంతో సుందరములు. చూసారండి, ఉత్తమమైనవంటి అవి. మనం ఆలోచన చేయాలి. రోమీయులకు రాసిన పత్రికలో కూడా 12వ అధ్యాయంలో చదువుతాం, ఉత్తమమును దేవునికి అనుకూలమునై ఉన్నా అని ఉంటుంది అక్కడ. అంటే ఉత్తమమైన వాటిని ఎన్నుకోండి. మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన పాద సన్నిధిని వెతుకుతూ వాక్యాన్ని జుర్రుకుంటుంది. అప్పుడు యేసు చెప్పాడు ఏమని? మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, యేసు పాదాల చెంత. అందుకే ఆ ఉత్తమమైనవన్నీ మనం ప్రకటించాలండి, వ్యర్థమైన వాటిని కాదు. ప్రియ సహోదరి సోదరుడా, ఇది నీకు ఒక అవకాశం. ప్రకటించే అవకాశం నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోతే, సద్వినియోగపరచుకోకపోతే, నేను చెప్పలేనండి అంటున్నావా? చెప్పేవాళ్ళు ఉన్నారు. అదిగో ఈ సిలోయం ధ్వని ప్రకటిస్తున్న ఈ అంధుడు ప్రకటిస్తూ ఉన్నాడు. నువ్వు ఆ పని చేయలేకపోతే మాలాంటి వాళ్ళని ప్రోత్సహించు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మా దేవానికి వందనాలు. విత్తిన వాక్యము అందరి హృదయాల్లో 30 60 100 ఫలింపజేసి వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుము. మోక్ష మార్గం టీవీ ఛానల్ ఇప్పటికే కొన్ని జిల్లాలకి, కొన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నందుకు స్తోత్రం. నీ చిత్తమైతే ప్రభువా, ఇదిగో రాబోయే కాలంలో ఆ శాటిలైట్ ఛానల్గా ఇంటర్నేషనల్ స్థాయిలో నాయన మెయిన్ ఛానల్గా మా ఈ ఛానల్ విస్తరింప చేయాలని కోరుకుంటూ, ఇందుకొరకు ప్రయాసపడుతున్న నీ దాసులను దాసురాండ్రులను దీవించమని, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులను దీవించమని యేసుక్రీస్తు నామములో వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని.
మానవునికి నోరిచ్చిందెవరు, మూగకు మాట ఇచ్చిందెవరు? మానవునికి నోరిచ్చిందెవరు, మూగకు మాట ఇచ్చిందెవరు? చెవిటివానికి వినికిడి శక్తి కలిగించిన వారెవరు? చెవిటివానికి వినికిడి శక్తి కలిగించిన వారెవరు? అంధులకు చూపు నొసగే పరమ తండ్రి ప్రభువు, అంధులకు చూపు నొసగే పరమ తండ్రి ప్రభువు. ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని. అంధకారమయమైన బ్రతుకులు వెలుగును నింపిన జ్యోతిర్మయుడు, అంధకారమయమైన బ్రతుకులు వెలుగును నింపిన జ్యోతిర్మయుడు. ఎన్నో ఘన కార్యములను చేసిన మహోన్నతుడు మహనీయుడు, ఎన్నో ఘన కార్యములను చేసిన మహోన్నతుడు మహాఘను. ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని.